వెల్కమ్ టు ఆకేర్ న్యూస్. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఫోటో గ్యాలరీని కాకతీయ యూనివర్సిటీలో ఏర్పాటు చేశారు. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ సంబంధించి ఇటు ఏదైతే ప్రొఫెసర్ జయశంకర్ సార్ కలలుగన్న తెలంగాణ ఏ విధంగా ఉండాలి, గతంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ కలిసిన మేధావులు, ఆనాటి ప్రధానమంత్రులు, ఆనాటి విద్యావంతులకు సంబంధించిన ఫోటో గ్యాలరీని ఇటు కాకతీయ యూనివర్సిటీలో అయితే ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ తొలి మలిదశ ఉద్యమంలో జయశంకర్ సార్ది కీలక పాత్ర అంటూ కూడా ఇటు ఏదైతే ఇక్కడికి వచ్చిన వారైతే కితాబిస్తున్న పరిస్థితి. వారి మాటల్లోనే విందాం. ప్రొఫెసర్ జయశంకర్ సారు ఎలాంటి కలలు కన్నారు, అసలు ఏం కోరుకున్నారు, నేడు జరుగుతున్నది ఏంటిది తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది ఆకేర్ న్యూస్. ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ గారి 92వ జయంతి సందర్భంగా కాకతీయ ఎస్డిఎల్సిలో జయశంకర్ గారి బాల్యదశ నుంచి వెళ్ళి మరణించేంత వరకు ఫోటో గ్యాలరీ ఏర్పాటు చేశాము. ఈ ఫోటో గ్యాలరీ ఏర్పాటు రాబోయే తరానికి, ఇప్పుడున్న తరానికి మళ్ళీ పరిచయం చేయాల్సిన పరిస్థితి వస్తుంది కానీ మేము అనుకోలేదు. ఏది ఏమైనా కూడా మా బాధ్యతగా మేము తెలంగాణ పౌరులుగా జయశంకర్ గారు చేసిన త్యాగానికి ఇది ఒక చిరు కానుకగా మేము అనుకుంటున్నాము. ఈ కార్యక్రమం చేపట్టడానికి కారణం ఏంటంటే జయశంకర్ గారు మీద చాలామంది డాక్టరేట్ చేయాలని చెప్పేసి, పిహెచ్డి చేయాలని చెప్పేసి చాలామంది మమ్మల్ని అడగడం జరిగింది. సో సరైన మెటీరియల్ లేదండి అని చెప్పినప్పుడు నాకున్న నాలెడ్జ్ని ఈ విధంగా షేర్ చేద్దామని చెప్పేసి అది జయంతి రోజున స్టార్ట్ చేద్దామనే దృక్పథంతో ఈరోజు ఈ జయంతి పురస్కరించుకొని ఫోటో ఎగ్జిబిషన్ సుమారు 400 ఫోటోల దానికి వీళ్ళ ఎగ్జిబిట్ చేశాము. విద్యార్థి దశ నుండి తెలంగాణ సిద్ధాంతకర్త వరకు అనేటటువంటి నినాదంతో ఇవాళ జయశంకర్ సార్ యొక్క దరిదాపు 400 ఫోటోలతోటి ఫోటో ఎగ్జిబిషన్ గ్యాలరీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గ్యాలరీలో జయశంకర్ సార్ యొక్క జీవిత చరిత్ర, జయశంకర్ సార్ యొక్క ఉద్యమ చరిత్రను ప్రదర్శించేటటువంటి ఒక గ్యాలరీని ఏర్పాటు చేశాం. ఈ గ్యాలరీకి పెద్ద ఎత్తున ఉద్యమకారుల నుంచి, తెలంగాణ వాదుల నుంచి స్పందన వస్తుంది. అనేక వందల మంది ఈ గ్యాలరీని సందర్శించి జయశంకర్ సార్ యొక్క ఉద్యమాన్ని, జయశంకర్ సార్ యొక్క జీవితాన్ని, జయశంకర్ సార్ తోటి వాళ్లకున్నటువంటి అనుబంధాన్ని స్మరించుకుంటున్నటువంటి సందర్భం ఉన్నది. ఇవాళ తెలంగాణ ఉద్యమంలో జయశంకర్ సార్ పోషించినటువంటి పాత్ర మరువరానటువంటి పాత్ర, ఎంత క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించారో మనందరికీ తెలుసు. తెలంగాణ శ్వాస, తెలంగాణ ఆశగా బతికినటువంటి జయశంకర్ సార్కు సంబంధించినటువంటి పూర్తి స్థాయి జీవిత చరిత్రని ఈ గ్యాలరీలో ప్రదర్శించడానికి నిర్వాహకులు ప్రయత్నం చేసినటువంటి సందర్భం ఉన్నది. ఒక అకాడమిషియన్గానే కాదు, ఒక అత్యున్నతమైనటువంటి విద్యావేత్తగా, ముఖ్యంగా తెలంగాణ సిద్ధాంతకర్తగా తాను పోషించినటువంటి పాత్రలన్నింటినీ కూడా ఈ ఫోటోలో ఒక్కొక్క ఫోటో ఒక్కొక్క మధురమైనటువంటి జ్ఞాపకంగా నిలిచేటటువంటి సందర్భంగా ఈ ఫోటో ఎగ్జిబిషన్ గ్యాలరీని ఏర్పాటు చేయడం జరిగింది. అనేకమైనటువంటి అపురూపమైనటువంటి చిత్రాలను, జయశంకర్ సార్కి సంబంధించినటువంటి చిత్రాలను కూడా ఈ గ్యాలరీలో ప్రదర్శించడం జరుగుతుంది. ఇది మొట్టమొదటిసారి కాకతీయ యూనివర్సిటీలో జయశంకర్ మానవ వనరుల అభివృద్ధి వేదిక నుండి ఏర్పాటు చేయడం జరిగింది. తరువాత కాలంలో అనేక జిల్లా కేంద్రాల్లోనూ, హైదరాబాద్లో కూడా ఇలాంటి ఫోటో ఎగ్జిబిషన్ గ్యాలరీలు ఏర్పాటు చేయడం ద్వారా జయశంకర్ సార్ గురించి ఈ కొత్త తరానికి, ఈ తరానికి తెలియజేయాల్సినటువంటి అవసరం ఉందనేటటువంటి ఉద్దేశంతో మొట్టమొదటి ప్రయత్నంగా ఈ ఫోటో ఎగ్జిబిషన్ గ్యాలరీని ఏర్పాటు చేయడం జరిగింది. భవిష్యత్తులో మరింత విస్తృతంగా జయశంకర్ సార్ గురించి, జయశంకర్ సార్ జీవిత చరిత్ర గురించి, ఉద్యమ చరిత్ర గురించి తెలియజేయడానికి ఇట్లాంటి ఫోటో ఎగ్జిబిషన్ గ్యాలరీస్ని రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేస్తామని ఉద్యమ వేదిక నిర్వాహకులు చెప్తున్నటువంటి సందర్భంలో నిజంగా ఈ గ్యాలరీలో జయశంకర్ సార్కి సంబంధించినటువంటి బాల్యం నుండి తను చనిపోయేటటువంటి వరకు కూడా ఉద్యమ ఘట్టాలను, అనేకమైనటువంటి అపురూప ఘట్టాలను ప్రదర్శించారు. ఈ అవకాశాన్ని తెలంగాణ వాదులు ఉపయోగించుకొని మరొకసారి జయశంకర్ సార్ని స్మరించుకుంటారనేటటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాను. వరంగల్లో జన్మించిన జయశంకర్ సారు తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు తన జీవితాన్ని మొత్తం వెచ్చించడం జరిగింది. ఆయన ఒక గ్రామీణ ప్రాంతంలో పుట్టినప్పటికీ విద్యాపరంగా హన్మకొండకు చేరి
హన్మకొండలో విద్యాభ్యాసం చేస్తూనే ఇవాళ జరుగుతున్న ఉద్యమాల పట్ల 69లో జరిగిన తెలంగాణ పోరాటం విద్యార్థులు జరిపిన పోరాటంలో భాగస్వామి కావడం నుండి తాను ఒక పక్క విద్యావంతుడిగా ఎదుగుతూనే కాలేజీలో పనిచేస్తూనే కాకతీయ యూనివర్సిటీకి వీసీగా వచ్చేసినారు. అదే సందర్భంలో ఆయన తెలంగాణ ప్రాంతానికి నిధుల విషయంలో కానీ, నీళ్ల విషయంలో కానీ, ఉద్యోగాల విషయంలో కానీ జరుగుతున్న అన్యాయాన్ని ఎండగడుతూ తాను చాలా పెద్ద ఎత్తున పుస్తకాలు రాయడం జరిగింది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు, విద్యార్థులకు, తర్వాత అందరికీ, రైతులకు, ఇద్దరికీ కూడా న్యాయమైన జీవన విధానం కొనసాగించేలాగా సహకరించే విధంగా పోరాట కార్యక్రమాలు నిర్మించుకోవాలని, ఇది జయశంకర్ సార్ను స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఈరోజు తెలంగాణ సమాజం మొత్తం కూడా విద్యార్థి దశ నుండి ఉద్యమ రూపకర్త వరకు మరి వారు నిర్వహించిన పాత్ర అమోఘమైంది, అద్భుతమైంది. ఒరుగల్లు బిడ్డ, బహుజనవాది, తెలంగాణ రాష్ట్రం కోరుకోవడం కోసం తన జీవితాన్నే త్యాగం చేసిన గొప్ప మహనీయుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్ అనే విషయాన్ని వరంగల్ ప్రజానీకమే కాకుండా యావత్ తెలంగాణ ప్రజానీకం గుండెల్లో దాచుకొని భవిష్యత్ తరాలకు స్ఫూర్తినిచ్చే విధంగా ఈ కార్యక్రమం నిర్వహణ చేసిన కార్యనిర్వాహకులకు మరియు అదేవిధంగా ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనే విధంగా చూసిన వారందరికీ కూడా సామాజిక అధ్యయన వేదిక రాష్ట్ర శాఖ తరపున పార్నంది రామయ్య, సామాజిక అధ్యయన వేదిక రాష్ట్ర అధ్యక్షులు ప్రత్యేకించి ఉద్యమ అభినందనలు తెలియజేసుకుంటాను.